ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తప్పు చేయలేదు అని నీకు తెలుసు అని నాకు తెలుసు. త్వరలోనే రామ్ మామకు కూడా తెలిసేలా చేస్తాను. ఆ రోజు మామే నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు. చెప్పేది పూర్తిగా వినత్తా. రామ్ మామకు నేను నిర్దోషిని అని తెలిసిన రోజే నువ్వు దోషివని నిరూపిస్తాను. ఆ రోజు నేను ఇంట్లోకి రావడం, నువ్వు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఖాళీగా ఉన్నావు కదా అని ఇప్పుడే కళ్ళలు కండం మొదలు పెట్టావా? వెళ్ళవే. వెళ్తాను, కానీ మళ్ళీ వస్తాను. చ అందరూ కలిసి సీతను అన్యాయంగా ఇంట్లోంచి పంపించేశారు. నేనుండి కూడా ఏమీ చేయలేకపోయాను. పాపం సీత ఒంటరిగా ఎక్కడికెళ్ళిందో ఏమో. సీత ఫోన్ కలవట్లేదేంటి? ఒకవేళ వాళ్ళ ఊరికిగాని వెళ్ళుంటుందా? శివకృష్ణ అన్నయ్యకు ఫోన్ చేసి అడిగితే ఏమండి, చలపతి గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి చలపతి. అనయ్య, సీత అక్కడికొచ్చిందా? సీత ఎక్కడికెందుకు వస్తుంది? సీత ఆ ఇంట్లోనే ఉంటుంది కదండి. ఏం జరిగింది చలపతి గారు? ఇక్కడ చాలా పెద్ద గొడవయింది. మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. సీతని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. అదే అన్నయ్య గారు జరిగింది. ఏంటి, రామ్ సీతను ఇంట్లోంచి పంపించేశాడా? అవునన్నయ్య, నేను ఆపలేకపోయాను. రామ్ అలా ఎలా పంపిస్తాడు? సీత మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇక్కడ అందరూ కలిసి రామ్ మనసు విరిచేశారు. తప్పనిసరి రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. సీత కూడా ఎక్కువ గొడవ చేయకుండా కాలమే సమాధానం చెబుతుందని కామ్గా వెళ్ళిపోయిందన్నయ్య. తనకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. మీ దగ్గరకు వచ్చిందేమోనని మీకు ఫోన్ చేశాను. సీత ఇక్కడికి రాలేదు చలపతి. అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది అన్నయ్య గారు? సీతకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరే. సీత వస్తే ఇక్కడికే రావాలి, వేరే ఎక్కడికి వెళ్ళదండి. సీత ఎవరేమన్నా పట్టించుకోదు, కానీ రామ్ ఏదైనా అంటే మాత్రం బాధపడుతుంది. ఆ బాధలో సీత ఏమైనా చేసుకుంటుందని భయంగా ఉంది. సీత మరీ అంత పిరిగిది కాదు చలపతి. సమస్య వస్తే ఎదుర్కొంటుంది గాని చావుని పరిష్కారంగా మార్చుకోదు. మేము సీతకి ఫోన్ ట్రై చేస్తాం. రాత్రి లోపు తను ఇక్కడికి రాకపోతే మేమే అక్కడికి వస్తాం. సరే అన్నయ్య గారు, సీతకు నేను కూడా ఫోన్ ట్రై చేస్తాను. ఉంటాను.
ఇలా జరిగిందేంటండి? మన సీత ఎక్కడికి వెళ్ళుంటుంది? మిథున్ ఇంకా రాలేదేంటండి? ఇందాక కాల్ చేస్తే ఎయిర్పోర్ట్లో దిగాను అంది. వచ్చేస్తుందిలే. ఏమండి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. ఇండియా వచ్చింది, ఇంటి దాకా రాకుండా ఉంటుందా? నువ్వు నీ ఆత్రమును. అది కాదండి. అదిగో అమ్మాయి వచ్చేసింది. కదా హాయ్ డాడ్. హాయ్ మిథున బేబీ, వెల్కమ్ టు ఇండియా. హాయ్ మామ్. మామ్, ప్రయాణం ఎలా జరిగిందమ్మా? వెరీ లాంగ్ జర్నీ, బోరింగ్. ఐఎమ్ వెరీ టైర్డ్ మామ్. ఓ, పదమ్మా. పదమ్మా. ఆగవే, అలాగే ఇంట్లోకి వెళ్ళిపోతావా? ఎంత దూరం నుంచి వచ్చావు? ఎంతమంది కళ్ళు పడి ఉంటాయో. నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి దిష్టి తీసుకొని వస్తాను. డాడ్, వాట్ ఈస్ దిస్? ఆచారం బేబీ, ఐఎమ్ హెల్ప్లెస్. బట్ ఐఎమ్ రెస్ట్లెస్ డాడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. కమాన్ బేబీ. బేబీ, జట్లాగేం లేదు కదా? లేదు, ఫుల్ హెడేక్ గా ఉంది డాడ్. నువ్వలా కూర్చోవే, వెంటనే కాఫీ ఇస్తాను. తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. నో మామ్, ఐ నీడ్ టు స్లీప్. 2 hours నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. అమ్మయ్యా, అమ్మాయి వచ్చేసింది. ఇక పెళ్లి సంబంధాల వేట మొదలు పెట్టేసేయాలి. లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏంటి ఆ తొందర? దానికి పెళ్లి చేయాలని మీకు మాత్రం లేదా తొందర? ఉందే, ముందు మిథున ఏమంటుందో తెలుసుకోవాలి కదా. అప్పటి వరకు వెయిట్ చేయి. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.